ధనుర్మాస సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో ఘనంగా 11వ మాసోత్సవం నిర్వహించారు. బుధవారం ఉదయం సుప్రభాత వేళలో సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ చతుర్థి ఉపవాసకులతో పీఠం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లోని మాడవీధుల్లో నగర సంకీర్తనను నిర్వహించారు. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణతో 1,00,000 నేరేడు దళాలు సమర్పించారు. 1,00,000 ఒత్తులతో అఖండ దీపారాధన, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సంధ్యావేళ చంద్రునికి ఆర్జ్యం సమర్పించి మంగళహారతులు, ఉపవాసకులకు అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపవాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పీఠం 16వ వార్షికంలో స్వయంభూకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచధారణ జరిగిన సందర్భంగా ఉపవాసకులతో 24 నెలల సంకష్టహర చతుర్థి మాసోత్సవాలను గత మాఘమాసం నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు. 42 మంది చతుర్థి ఉపవాసాలు చేపట్టారు. చతుర్థి గణపతికి 21 రకాల పూజా పత్రితో అర్చన చేసి గంగలో నిమజ్జనం చేయటం వలన ప్రకృతి తత్వంలో ఇమిడి ఉన్న గణేశ వైశిష్ట్యం ప్రాముఖ్యత చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో చతుర్థి ఉపవాసకులతోటి నగర సంకీర్తన నిర్వహించుకుని శ్రీ స్వామి వారికి నేరేడు పత్రితోటి లక్షార్చన కార్యక్రమం ఈ రోజున శుభప్రదంగా జరిగింది. ఈ చతుర్థి మాసోత్సవాల్ని ప్రత్యేకించి శ్రీ స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం చేపట్టినటువంటి సందర్భంగా 24 మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 11వ మాసోత్సవం. ప్రతి నెల కూడా చతుర్థి రోజున ఈ యొక్క చతుర్థి ఉపవాసకులతోటి ఉదయం సంకీర్తన, అదేవిధంగా వినాయక చవితి రోజున 21 రకాల పత్రితో పూజ ఎలాగైతే చేస్తామో ఆ విధంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పత్రితో శ్రీ స్వామివారికి లక్షార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. సాయంత్రం పూట 1,00,000 ఒత్తులతో అఖండ హారతి, ఉపవాసకులకి అల్పాహార సమారాధన కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. అదేవిధంగా ధనుర్మాసంలో శనివారం నాడు ప్రతి శనివారం కూడా ఈ యొక్క శ్రీవారి జపయజ్ఞ పారాయణ 64, 65, 66, 67 ఈ 4 వారాలు కూడా మొదటి వారంలోని కన్యలతోటి, 2వ వారంలోని దంపతులతోటి, 3వ వారంలో సంతానం కలిగి ఉన్నటువంటి దంపతులతోటి, ఆ తదుపరి వారంలో మనవలకు వివాహం చేసి ఉన్నటువంటి పెద్ద ముత్తైదుల దంపతులు ఎవరైతే ఉన్నారో వారితోటి ప్రతి శనివారం కూడా 6:30 సమయానికి ఇక్కడ శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతుంది. ఓం గం గణపతియే నమః.